ఈ రాష్ట్రంలో తల్లికి వందనం ద్వారా, ఫీజు రింబర్స్మెంట్ ద్వారా చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని అహర్నిశలు కష్టపడుతున్న నారా లోకేష్ గారి గౌరవార్థం నూజివీడు తెలుగుదేశం పార్టీ, జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోరిక మేరకు నారా లోకేష్ గారి విద్యామృతం పేరు మీద పులుసు పెదరెడ్డయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ 100 రోజులు ఏదైతే స్పెషల్ కోచింగ్ లీప్ ద్వారా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్వహిస్తూ ఉందో ఆ 100 రోజులు కూడా వారికి ఎనర్జీస్ అందించే విధంగా, వారికి కొంత ఎంకరేజ్మెంట్ ఉండే విధంగా ప్రతిరోజు 100 రోజులు కూడా స్నాక్స్ ఇవ్వాలని చెప్పేసి మరి కూటమి పార్టీలన్నీ కూడా నిర్ణయించాం. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలోని పిల్లల ప్రోత్సాహం కోసం మండలంలో వచ్చిన ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ స్టూడెంట్స్కి 40,000 రూపాయలు, 15,000 రూపాయలు, 10,000 రూపాయలు, 5,000 రూపాయలు ఒక ప్రోత్సాహక బహుమతిగా ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయించాం. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఐఐటి సీట్లు సాధించే పిల్లలకి ఎస్టీ కేటగిరీ పిల్లలైతే 1,00,000 రూపాయలు, ఎస్సీ కేటగిరీ పిల్లలైతే 75,000, బీసీ కేటగిరీ పిల్లలైతే 50,000, ఓసీ కేటగిరీ పిల్లలైతే 25,000 ఆర్థిక సహాయం ఈ పులుసు పెదరెడ్డయ్య యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళని కూడా నిర్ణయించామని చెప్పేసి చేస్తాం. మరి రిజల్ట్స్ బెస్ట్ రిజల్ట్స్ సాధించడం కోసం టీచర్స్ ట్రైనింగ్ కూడా ఒక వారం రోజుల్లో మరి ఎడ్యుకేషన్లో స్పెషలిస్ట్ ద్వారా నిర్వహించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులకి విద్య మీద ప్రేమ కలిగే విధంగా కానివ్వండి, చదువుకోవాలనే ఒక సంతోషకరమైన భావన కలగటానికి కానివ్వండి, ట్యూషన్స్ కూడా 5-6 స్కూల్స్లో 5-6 గ్రామాల్లో మరి నిర్వహిస్తామని చెప్పేసి కూడా నిర్వహిస్తాం. ఇది ఏమైనా సరే నూజివీడు నియోజకవర్గంలో విద్యారంగాన్ని లోకేష్ గారి ఆశీర్వాదంతో అభివృద్ధి చేయాలనేది ఈ అన్ని కార్యక్రమాల యొక్క లక్ష్యం అని చెప్పేసి భావిస్తున్నాం. సో టీచర్స్ చాలా కష్టపడుతూ ఉన్నారు, విద్యాశాఖ వాళ్ళు కష్టపడుతున్నారు. వీరందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటినీ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు, అదేవిధంగా లోకల్గా కూటమి నాయకులు చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా సమీకృతం చేసుకుని, ఇంటిగ్రేట్ చేసుకుని బెస్ట్ రిజల్ట్స్ వచ్చే విధంగా మన నూజివీడు నుంచి ఐఐటి సీట్లు బాగా సాధించే విధంగా, IIITలో సీట్లు సాధించే విధంగా, NITలో సీట్లు సాధించే విధంగా, మెడికల్స్లో సో ఇవన్నీ కూడా కృషి చేయాలని చెప్పేసి భావిస్తాం.